V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదాపూర్లో సందడిగా కిమ్స్ లివ్ లైఫ్ వార్షికోత్సవ వేడుకలు. హైలైట్ గా నిలిచిన డాక్టర్స్, వెయిట్ లాస్ పేషెంట్స్ ర్యాంప్ వాక్. శ్రీనగర్ కాలనీలో నేషనల్ సిల్క్స్ ఎక్స్పో 2020 కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన నటి శృతి శెట్టి. నిజామాబాద్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. అధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపణ. నల్గొండ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 25 రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమం. యువ రైతులకు ఆధునిక పద్ధతిలో సాగుపై అవగాహన కల్పించాలన్న డాక్టర్ హమీద్ ఇన్షా బేగం. మెహదీపట్నంలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన మత పెద్దలు. డీటెయిల్స్ చూస్తే కిమ్స్ లివ్ లైఫ్ సెంటర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో ఘనంగా జరుపుకుంది. ప్రముఖ సర్జన్ డాక్టర్ నందకిషోర్ దుకుపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో లైవ్ మ్యూజిక్ షో, ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ షోలో డిజైనర్ శిరీషారెడ్డి రూపొందించిన బ్రైడల్ లెహంగాస్, ప్రింటెడ్ ఆర్గాంజా వెడ్డింగ్ కలెక్షన్స్ లో డాక్టర్స్, వెయిట్ లాస్ పేషెంట్ చేసిన ర్యాంప్ వాక్ హైలైట్ గా నిలిచింది. బాలీవుడ్ నటి అమైరా దస్తూర్, టాలీవుడ్ నటి ప్రియాంక, సోషలైట్ శ్రీదేవి చౌదరి, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, కిమ్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ బి భాస్కర్ రావు, ఎంఎస్ వాసు ప్రసాద్ అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నెస్లే హెల్త్ సైన్స్ యాప్టిఫాస్ట్ సైంటిఫికల్లీ డిజైన్ మిల్డ్ ప్రొడక్ట్ ను అతిథులు ఆవిష్కరించారు. యూఎస్ నుంచి ఇండియాకి వెనక్కి వచ్చి 10 సంవత్సరాలు అయింది. కొన్ని వేల మందికి బెరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గి ఆపరేషన్స్ చేసి కొన్ని లక్షల కొద్ది అధిక బరువు తగ్గించి చాలామంది పేషెంట్స్ అలా హ్యాపీగా ఉంటున్నారు. ఇటువంటి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవాళ ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో ఈ అధిక బరువు గురించి, అధిక బరువు ఎలా అరికట్టాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మంచి టాక్స్, అలాగే ఒక ప్యానల్ డిస్కషన్. ఈ నగరంలో ప్రముఖులైన రకరకాల డాక్టర్ భాస్కర్ రావు గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్, డాక్టర్ గురువారెడ్డి గారు ఫ్రమ్ సన్షైన్ హాస్పిటల్, డాక్టర్ మంజుల అనగాని గారు, అలాగా చాలామంది స్పెషలిస్ట్ వాళ్ళు మాతో చేరి వాళ్ళ ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మంచి సందేశాలని మనం అందరికీ అందించగలిగాము. ఎలా తగ్గాలి, బరువు పెరిగితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి మన హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, రకరకాల క్యాన్సర్ పరంగా అవకాశం ఉందని కూడా ఇవాళ మనకి తెలుస్తుంది. ఈ అధిక బరువును కంట్రోల్ చేయడానికి సరైన డయట్, లైఫ్ స్టైల్ ఇటువంటివి పాటిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇవి పాటించలేకపోయినా, లేదంటే బాగా స్థూలకాయస్తులు ఉన్నా కూడా వారికి బెరియాట్రిక్ సర్జరీ ద్వారా చక్కటి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇటువంటి వారికి అధిక బరువు తగ్గడమే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గడం, ఫ్యూచర్లో స్ట్రోక్, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటివి కూడా రిస్క్ బాగా తగ్గడం అనేది గమనిస్తున్నాం. ఇదే ప్రోగ్రాంలో శిరీషారెడ్డి గారు వారి వెడ్డింగ్ కలెక్షన్ మీద ఒక ఫ్యాషన్ షో కూడా కండక్ట్ చేశారు. చాలా చక్కగా మంచి కలెక్షన్ చూపించారు. ఈ సందర్భానికి వచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది ఇదివరకు ఏజ్ 18 నుంచి 65 అనేవాళ్ళం, కానీ వాళ్ళ స్థూలకాయం అనేది చిన్నపిల్లల్లో కూడా చాలామందికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల దాకా కూడా ఇటువంటి ఆపరేషన్ మనం ఆఫర్ చేస్తూ ఉన్నాము. చిన్నపిల్లల్లో మనం గ్యాస్ట్రిక్ బలూన్ లాంటి ఆపరేషన్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాం. ఇవి రివర్సిబుల్ మెథడ్స్. సో వారికి గ్రోత్కి అడ్డం లేకుండా బరువు తగ్గిస్తూ ఉండే మెథడ్స్ ఇవి. వీటిని బరువు తగ్గినాక ఈ బలూన్స్ లాంటివి తీసేస్తాం కాబట్టి వారి గ్రోత్కి ఎటువంటి అడ్డు లేకుండా ఉంటుంది. పెద్దవారిలో బాగా వయసు ఉన్నవారు కూడా వారి హెల్త్ కండిషన్ బాగా ఉండి స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే వారికి కూడా ఇటువంటి ఆపరేషన్స్ అందిస్తున్నాము. వారు కూడా చాలా చక్కగా రిజల్ట్స్ పొంది చాలా హ్యాపీగా ఉంది. And I'm here to talk about Dr. Nandakishore. He is considered as one of the best bariatric surgeons in India, not just Andhra Pradesh or Telangana. And so many of my friends have done this surgery, including me. It's been almost 10 years, and bariatrics is not about surgery. Bariatrics is more of lifestyle, and it really helps you to give you that confidence, and you look beautiful, and then the doctor is amazing, and he's one of the best bariatric surgeons. I would recommend anyone who wants to take care of their health in a good way. Thank you, Doctor.
శ్రీనగర్ కాలనీలో గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నేషనల్ సిల్క్స్ ఎక్స్పో 2020 కార్యక్రమం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి శృతి శెట్టి పాల్గొని ఎక్స్పో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో సిల్క్స్ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నె తగ్గలేదని అన్నారు. నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ 50,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. Hi, this is Shruti Shetty and I'm here today at National Silk Expo. So the variety here is quite in a good range and you will find all under one roof. It is such a beautiful experience to be here. Thank you for inviting me. And the sale is up to 23rd of February. So do grab it. You will find variety of handlooms here and it is one of the best places. Thank you. Yeah, so I'm acting as a lead in Life Anubhav to Raja and it's already released yesterday. So people who haven't yet watched it, please go and watch it. Jayadeva Hastakalas Expo exhibition society Satish Kumar and coordinator Jayesh Kumar Gupta and organizer. Since 20 years నుంచి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో మంచి రెస్పాన్స్ నేషనల్ సిల్క్ ఎక్స్పోలో పెడితే డైరెక్ట్ వ్యూవర్ టు దీంట్లో ఎవరు మీడియేటర్ లేదు. ఉగాది పెళ్ళిళ్ళు ఉన్నాయి కనుక ఈ టైంలో మేము పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు హైదరాబాద్ నివాసులందరూ వచ్చి కొనాలి. దీంట్లో ఏమంటే ఆల్ ఓవర్ ఇండియా, రాజస్థాన్ అని, జైపూర్ అని, ఇప్పుడు మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, ప్రతి ఒక్కరికి, వెస్ట్ బెంగాల్, కలకత్తా, ప్రతి ఒక్క స్టేట్లో ఏమేమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఆంధ్రాలో అయితే పోచంపల్లి అని, గద్వాల్ అని, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులన్నీ ఇక్కడ ఒకే రూప్ ప్రతి హైదరాబాద్ నివాసులు వచ్చి ఇక్కడ కొని మా గవర్నమెంట్ ఎన్నో రకాలుగా వీవర్కి సాయం చేస్తున్నా, మేము సొసైటీ తరఫు చేస్తున్నాం. మీరందరూ మనం చెప్పడం ఇది ఈరోజు నుంచి 23వ తేదీ వరకు 9 రోజులు ఎగ్జిబిషన్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మకుల్ సహకార సంఘ ఎన్నికల్లో చైర్మన్ గా శ్రావణ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్నికల అధికారి గోపాల్ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందజేశారు. జొన్నాడ రాఘవేంద్ర గారు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు పాలకవర్గ సభ్యులు సార్. థ్యాంక్ యూ సార్. ఈ సభలో జై తెలంగాణ. మీటింగ్ వైస్ చైర్మన్ కి మన ఎమ్మెల్యే ప్రకాశం గారు, మరి అదేవిధంగా కొత్తగా ఎన్నికబడినప్పుడు అందరి డైరెక్టర్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు షాలుతో సన్మానం చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్మాకు నిజంగా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక ఐక్యమత్యం చేసింది. అదొక చాలా గొప్పతనం. కానీ నా ఎలక్షన్ అప్పటి నుంచి వచ్చింది. మన ఎలక్షన్ చాలా మంచి నిజాలు ఇచ్చిన గ్రామం ఇది. 5 పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి పని చేసినారు. ఈరోజు కూడా ఆదాయం జరిగింది. ఇప్పుడు 13 మంది తెలుసుకుని మనం ఒక పెద్ద గ్రామ పంచాయతీ మన ఊళ్ళో మనం దక్కించుకోవడం చాలా గొప్పతనం. ఏదేమన్నా ఇప్పుడేమైనా ఒకటి ఆలోచించుకోవాలి. గ్రామస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తం కూడా
మన వాళ్ళకి ఒక అవకాశం వచ్చినా మనం ఉపయోగించుకోలేదని దాన్ని ఓడిపోవడం కొట్టుకుంటారు. ఆ పోటీతత్వం మనకి లేదు. గ్రామస్తున్నారు, చుట్టుపక్కల రైతులు ఉన్నారు. ఏ పని కానీ బాధ్యత ఆయన ఉంటుంది. వ్యవసాయాన్ని ఒప్పుకున్నాం. రైతుల గురించి ఇబ్బంది ఉండకుండా, ఎందుకంటే రెండోసారి చైర్మన్ గారు ఆయన తెలుసు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా త్రిపురారాం మండలం కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో భారత వ్యవసాయ నైపుణ్యత సంస్థ నిర్వహణలో భాగంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో 25 రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతకు, యువ రైతులకు వర్మీ కంపోస్ట్, ప్రొడ్యూసర్ మరియు నర్సరీ వర్క్స్ జాబ్ రోల్స్ పై శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హమీద్ ఇన్షాబేగం మాట్లాడుతూ యువ రైతులకు ఆధునిక పద్ధతిలో పండ్లు మరియు కూరగాయల మొక్కలు నర్సరీలో సాగుపై అవగాహన కల్పించి వారికి జీవనోపాధిని కల్పించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, యువ రైతులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ఎంఏ ఆరిఫ్ ఖాన్, డాక్టర్ హమీద్ ఇన్షాబేగం తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్కి చేసిన రైతు సోదరులకి, తర్వాత స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ కేవీకే డాక్టర్ ఆరిఫ్ ఖాన్ గారు, మేడం పాలిటెక్నిక్ అసోసియేట్ డీన్గా చేస్తున్నారు. తర్వాత తోటి శాస్త్రవేత్తలందరికీ నా నమస్కారం. నేను ఇంతకుముందు సార్ చెప్పినట్టు డాక్టర్ హమీదున్నిసా బేగం నా పేరు. నేను ప్రధాన శాస్త్రవేత్తగా హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అశ్వారావుపేట కొత్తగూడెం జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈరోజు నైపుణ్యాన్ని పెంచి తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం. ముఖ్యంగా నేను హార్టికల్చర్ విభాగానికి చెందాను కాబట్టి అంటే నర్సరీలు పెంచుకుంటే మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి. ఇప్పుడు వివిధ రకాలు, ఇప్పుడు అందరూ ఏంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని తర్వాత బాగా టెక్నికల్గా ఏదో బీటెక్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఇట్లా ఏదో ఒకటి చదువుకొని వివిధ రకాల ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. కాకపోతే మనం అందరము ఒకటే ఉపాధిలాగా ఉంటే మనకిప్పుడు ఎందుకు వాతావరణము అవన్నీ కాలుష్యం అవుతుంది. నా పేరు హిమబిందు. నేను ఇక్కడ ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనము వర్మీ కంపోస్ట్ ప్రొడ్యూసర్ మరియు నర్సరీ వర్కర్ అనే 2 నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నర్సరీ వర్కర్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మన నల్గొండ జిల్లాలో ఈ హార్టికల్చర్ క్రాప్స్ అంటే మనకి పళ్ళు, పూలు, కూరగాయలు ఈ క్రాప్స్కి సంబంధించి మనకి క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అంటే నాణ్యమైన నారు కానీ మన కూరగాయలకు సంబంధించి, అలాగే పళ్ళ మొక్కల్లో తీసుకుంటే మన నల్గొండలో అత్యధికంగా విస్తీర్ణంలో బత్తాయి సాగవుతుంది కాబట్టి ఈ బత్తాయికి సంబంధించిన మొక్కలు దీనికి మనం చాలా అంటే కష్టం ఎదుర్కోవడం జరుగుతుంది. ప్లాంటింగ్ మెటీరియల్, క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చుకోవడంలో రైతులు ఇక్కడ మనకు నర్సరీ లేక కడప, చిత్తూరు ఇట్లాంటి ప్రదేశాల నుంచి తెచ్చుకోవడం వల్ల రైతులకి రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బంది అవడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సహకార సంఘం ఎన్నికల్లో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ గా పెలపూడి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా మెహదీపట్నం క్రాస్ రోడ్లో ముస్లిం సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
उसी के चलते आज हम यहाँ पर बैठे हैं। अगर हमें अरेस्ट करना है तो कर ले वो लोग, अगर हमें जेल में डालेंगे तो डाल ले दो, लेकिन हमारा हक, हम आर्टिकल 19 के तहत एहतजाज की आवाज को गूंजते रहेंगे। आज मेहदीपट्टनम पे जहाँ पर वुमेन प्रोटेस्ट रैली को बार बार दीगर तंजीमों के द्वारा जो परमिशन नहीं मिला है और जहां पर हमने बहुत ही रिक्वेस्ट के साथ, अपील के साथ ह्यूमन राइट्स कमीशन में हमने पिटीशन दायर किया था कि हमें आर्टिकल 19 के तहत ये एहतजाज करने का पूरा इख्तियार है और पूरा हक है, उसी के तहत हमने दोबारा मेहदीपट्टनम पे एहतजाज करने का ऐलान किया है। जहां पर आज हम यहाँ जमा हुए हैं CAA, NRC और NPR के मुखालिफ जो विरुद्ध देश भर में हो रहा है, महज इसका एक ही मकसद है कि मोदी और अमित शाह की जो भाजपा सरकार है वो इस काले कानून को वापस ले, लेकिन वो लोगों की जिद जो है कि एक कदम भी पीछे नहीं हटेंगे। यकीनन वो यही चाहते हैं कि देश की जनता परेशान हो और देश की जनता के ऊपर जुल्म ढाने का वो मुकम्मल इरादा कर चुके हैं। लेकिन मैं आम जनता से, तेलंगाना की आवाम से ये अपील करना चाहती हूँ कि आर्टिकल 19 आपको एहतजाज करने का पूरा इख्तियार और मौका देता है। आप पीसफुली सड़कों पर निकलिए और सड़कों पर उतरिए, जहाँ पर रियासत तेलंगाना CM साहब ने ये बार बार ऐलान किया था कि NPR की इम्प्लीमेंट या प्रोसेस को तेलंगाना में नहीं लागू होने देंगे, लेकिन बड़े अफसोस और तकलीफ के साथ इस बात का इजहार करना पड़ रहा है हमारे प्रोटेस्ट के जरिए कि CM KCR साहब भी झूठे साबित हो चुके हैं। जिस तरीके से मोदी बार बार झूठ बोलकर आज जनता को गुमराह कर रहे हैं, उसी के तहत हम हमारी अपील एक CM साहब से ये करना चाहते हैं कि आप 4 करोड़ अवाम को गुमराह ना करें। KCR साहब, ऐसी सरकारें आती और जाती रहेंगी, लेकिन हम अवाम आपका साथ देकर आपको CM बनाए हैं और 2 दिनों से लगातार सोशल मीडिया पे आपके डायरेक्शंस, आपके कलेक्टर से मीटिंग्स सामने आ चुकी है और यही बताया जा रहा है कि 1 अप्रैल से NPR या हाउस लिस्टिंग या सेंसर का जो पॉपुलेशन है वो अमल में लाया जाएगा, जिसके तहत आज हमारे तेलंगाना की अवाम और खवातीन, बच्चे बूढ़े सारे लोग बहुत परेशान है अपने कागज को लेकर, अपने डॉक्यूमेंट को लेकर। कहां से हम सबमिट करेंगे? 31 कॉलम आप 31 कॉलम में क्या क्या पूछ रहे हैं, कहां से लाया जाएगा ये सारा डाटा और डिटेल? ये बहुत ही जुल्म और ज्यादती है। इसीलिए मैं चाहती हूँ कि हमारी तादाद ज़्यादा से ज़्यादा सड़कों पे निकलिए। जिस तरीके से KCR साहब ने तेलंगाना एजुकेशन करके ही तेलंगाना रियासत को अहलियत पाया था, उसी तरीके से हम ये चाहते हैं कि हमारी बहनें ज़्यादा से ज़्यादा, और हर बार जब भी यानी कि प्रोटेस्ट होगा खवातीन के लिए, तो आप बाहर आइए, क्योंकि अब पुलिस का कोई डर नहीं है, पुलिस कोई केसेस नहीं बुक करेगी, क्योंकि ये हमारा हक है। నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా కనీసం రోజుకి 15 ట్రిప్పులు ఇసుక రవాణా చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ఈ ఘటనపై స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట PSCS ఎన్నికల్లో జమ్మికుంట సహకార సంఘం చైర్మన్ గా పోనగంటి సంపత్, వైస్ చైర్మన్ గా మామిడి తిరుపతి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వీరికి పూలమాల వేసి అభినందించారు.
జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కువైట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకుని 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే బడ్జెట్ తమకు నిధులు కేటాయించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, సాధిద్దాం 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 గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, జై ఎన్ఆర్ఐ పాలసీ. అందరికీ నమస్కారం. మన గల్ఫ్లో ఉంటున్న ప్రతి ఒక్క తెలంగాణ వృత్తి బిడ్డలందరికీ నమస్కారం. జై ఎన్ఆర్ఐ పాలసీ. చూడండి ఫ్రెండ్స్, ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమము ఈరోజు కొన్ని లక్షల్లో ముందుకొచ్చింది. మన ఆడబిడ్డలు కానీ, మన అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు చాలామంది ముందుకొచ్చి మన ఎన్ఆర్ఐ పాలసీ, మన గల్ఫ్ కార్మికుల కోసం కూడా మన ఇండియాలో కూడా ఉద్యమం చేస్తున్నారు. కేసీఆర్ సార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆడుతున్న పెద్ద మనసు చేసుకొని మా గల్ఫ్ కార్మికుల్ని కాపాడి మాకు మంచి అమూల్యమైన ఈ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని చెప్పి మరొకసారి మేము గల్ఫ్లో ఉండి కోవిడ్ మన జీడబ్ల్యూఎస్ మన కోవిడ్ తరపు నుంచి మేము ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చి ప్రతి దేశాల్లో ఎంతోమంది మన తెలంగాణ బిడ్డలు ముందుకు వచ్చి గొంతు సించుకొని అరుస్తున్నాము. ఇక్కడైనా తెలంగాణ సార్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి మా బతుకులు బాగుపరచాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను. జై ఎన్ఆర్ఐ పాలసీ. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై జై ఎన్ఆర్ఐ పాలసీ. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు చెప్పిన మాట ఎన్ఆర్ఐ పాలసీ కేరళలో అమలు జరుగుతుంది అని మీరు ఎప్పుడో చెప్పినారు. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ 4 సంవత్సరాలు దాటింది. అయినా కానీ మీరు పాలసీ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎన్ఆర్ఐ పాలసీ అనేది మాత్రం మీరు మాట్లాడుతుర్రు. అది అందరికి తెలిసే విధంగా తర్వాత మర్చిపోతుర్రు. రోజు 2-3 చొప్పున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న ఈ శవాలు ప్రతి దేశంలోకి వెళ్ళి ఆ శవాలకు సరైన న్యాయం కల్పించి మీరే అప్పుడు 5 లక్షలు అన్నారు. ఇప్పుడు 5 లక్షలు సరిపోదు సార్, 10 లక్షలు ఖచ్చితంగా మృతధన సహాయం చేయాలి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలని, లేకుంటే ఈ ఎన్ఆర్ఐలు అందరు కలిసి చాలా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. అది తర్వాత ఇక మీకే నష్టం జరుగుతుంది. మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఒక ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఉద్యమం అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు, మీ తర్వాత మాకు తెలుసు, మీకన్నా ముందు ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మా మొర ఆలకించి ఈ వచ్చే సమావేశాలల్లో ఖచ్చితంగా 500 కోట్లతోటి బడ్జెట్ సమావేశం పెట్టి మా అందరికీ న్యాయం చేయగలరని నమ్ముతూ జై ఎన్ఆర్ఐ పాలసీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సహకార సొసైటీ చైర్మన్ గా పెబ్బేటి కృష్ణయ్య, వైస్ చైర్మన్ గా మేకల శ్రీనివాస్ యాదవ్ ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మహిళలు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జనాల మధ్యలో ఉన్న మద్యం షాపును వెంటనే స్కూల్ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపును వెంటనే జనం మధ్యలో ఉన్న మద్యం షాపు వెంటనే స్కూల్ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపును వెంటనే స్టేషన్లో ఉన్న మద్యం షాపును మాకు ఈ అమ్మాయి అసలు మీరు ఊళ్ళో ఉండే వాళ్ళు మీరే మాకు దగ్గరలో ఉన్న దేవుడు ఎవడో కాదయ్యా ప్రజా అధికారే దగ్గరలో ఉన్న దేవుడు అది ఎందుకంటే దగ్గరలో ఉండేది అందరిని ఆదుకునేది కూడా మీరే ఓకే అందరూ అందరూ ఎస్ఐ గారికి జై అని చెప్పండి ఎస్ఐ గారికి జై ఎస్ఐ గారికి జై అజయ్ బాబు గారికి జై గౌరవనీయులు అజయ్ బాబు గారికి జై సీఎం గారు కూడా అదే చెప్తున్నారు మీరే వచ్చారు సార్ మంచి మాట చెప్పారు సార్ వేటపాలెం మండలంలోని రైల్వే స్టేషను పోలీస్ స్టేషన్ రోడ్లో ఒక 4 days నుంచి ఒక వైన్ షాప్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈ వైన్ షాప్ వల్ల ఇక్కడ రోడ్లో తిరిగే ప్రజలకు కానీ స్కూలుకు కానీ ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు గర్ల్స్ స్కూలు కాలేజీకి వెళ్ళే పిల్లలు రైల్వే స్టేషన్కి వచ్చిపోయే ప్రజలకు కూడా నేను కూడా చూశాను, చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ మందు తీసుకొని వెళ్ళి అన్ని ఫ్యామిలీ హౌసెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని ఈరోజు మన గ్రామస్తులే ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. నేనైతే పై అధికారులతో ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఈ షాపు ఇక్కడ పెట్టడం కొంచెం ఇబ్బందికరంగానని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం అధికారుల దృష్టిలో పెట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన మాట విని మన ప్రజలు కూడా ఈరోజు 2 days వరకు టైం ఇచ్చారు. దాన్ని కూడా సార్ వాళ్ళ దృష్టిలో పెట్టి దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదాపూర్లో సందడిగా కిమ్స్ లివ్ లైఫ్ వార్షికోత్సవ వేడుకలు. హైలైట్ గా నిలిచిన డాక్టర్స్, వెయిట్ లాస్ పేషెంట్స్ ర్యాంప్ వాక్. శ్రీనగర్ కాలనీలో నేషనల్ సిల్క్స్ ఎక్స్పో 2020 కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన నటి శృతి శెట్టి. నిజామాబాద్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. అధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపణ. నల్గొండ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 25 రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమం. యువ రైతులకు ఆధునిక పద్ధతిలో సాగుపై అవగాహన కల్పించాలన్న డాక్టర్ హమీద్ ఇన్షా బేగం. మెహదీపట్నంలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన మత పెద్దలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.